ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. హలో ఆల్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రజెంట్ నా దగ్గర 62 రూపాయలు ఉన్నాయి. ఒకటేమో 50 రూపాయల నోటు, మరొకటి 10 రూపాయల నోటు, ఇంకా 2 రూపాయల కాయిన్ ఉంది. ఇది చాలా చిన్న అమౌంట్. ఒకవేళ ఈ అమౌంట్తో మీరు మీ రోజువారీ ఖర్చులంతా భరించాలి అంటే ఎలా ఉంటుంది? మీ ఇంటి అద్దె కావచ్చు, నీళ్లు, కరెంటు బిల్లులు చెల్లించేందుకు కూడా వీటి నుంచే ఖర్చు చేయాలి. ఏంటి ఆట పడిస్తున్నా అనుకున్నారా? ఏమాత్రం కాదండి, చాలా సీరియస్గా చెప్తున్నా. ఈ 62 రూపాయలకు మన దేశంలో లీటర్ పాల నుంచి పెట్రోల్ కూడా దొరకదు. కనీసం కిలో కందిపప్పు కాదు కదా, డజన్ గుడ్లు కూడా దొరకవు. అంతెందుకు, మనం ట్రావెలింగ్ చేయడానికి నెలవారీ ఛార్జీలు కూడా ఈ 62 రూపాయలతో సరిపోవు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? మన దేశం స్వాతంత్రం సాధించి 77 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ మన దేశంలో 7 కోట్ల మంది ప్రజలు 62 రూపాయలు కూడా రోజుకు సంపాదించుకోలేనంత దీన స్థితిలో ఉన్నారు. ఏంటి జోక్ చేస్తున్నా అనుకున్నారా? మీతో జోక్ చేసేంత టైం నాకు లేదండి. ఈ వీడియో చూడండి, మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది. 7 కోట్ల మంది అంటే బ్రిటిష్ దేశ జనాభాతో సమానం. ఇంతమంది కనీసం 62 రూపాయలు సంపాదించుకోవడం కోసం జీవితంతో, సమాజంతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో పేదవాడు బ్రతకడం ముఖ్యం కాదు, పేదవాడు చావడమే ప్రధానం. అవును, ఎందుకంటే వాడు కన్న కలలు సాకారం చేసుకోలేకపోతున్నాడు. ఈ పోటీ ప్రపంచంలో బతికేందుకు, ఒక్క పూట ముద్ద అన్నం తినేందుకు ప్రసవ వేదన అనుభవిస్తున్నాడు. ఇంత శ్రమను నమ్ముకొని బ్రతికిన చివరకు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. దీనికి కారణం మన వ్యవస్థలోని లోపమే. పేదలకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఆదాయ మార్గాలు చూపడంలో వ్యవస్థ విఫలమవుతుంది. వ్యవస్థతో పోరాడలేక పేదవాడు మరింత పేదవాడిగా కృంగిపోతున్నాడు. ఒక పేదవాడు ఎలా పుట్టాడో అంతకన్నా హీనంగా చనిపోతున్నాడు. వాడిని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. అదే ధనవంతుడు చనిపోతే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మన దేశ పరిస్థితి. ఇక మరొక కారణం ఆర్థిక అసమానత. ప్రస్తుతం మన దేశ ఆర్థిక జీడిపి సముద్రంలోని అలల్లాగా ఆటుపోట్లకు గురవుతుంది. ఈ అలలు ధనిక పేదవాడి జీవన నౌకను సమానంగా ఎందుకు బ్యాలెన్స్ చేయలేకపోతుంది? అయితే ఒక వర్గాన్ని ఉన్నతంగా తీసుకెళ్తుంది. ఉదాహరణకు, ఒక ధనవంతుడు తనకు సెలవులు దొరికితే ఏ దేశానికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలని టూర్ ప్లాన్ చేస్తాడు. అదే పేదవాడు ఉదయమంతా కష్టపడితే ఈరోజు రాత్రికి ఒక ముద్దైనా నోట్లో పోతుందా లేదా అన్న ఆలోచనతో బ్రతుకుతున్నాడు. తనకు లేకున్నా కుటుంబంలోని పిల్లలకు, భార్యకైనా అన్నం పెట్టగలనా, లేక పస్తు కడుపుతో పడుకోవాల్సి వస్తుందా అన్న భయంతో బిక్కుమంటూ బ్రతుకుతున్నాడు. దీనికి కారణం IGE అంటే ఇంటర్ జనరేషన్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా ఎంతమంది ధనవంతులు ఉన్నారు, ఎందరు పేదవాళ్ళు ఉన్నారు అని చెప్పేందుకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అదే ఈ IGE. దీనిని తల్లిదండ్రుల ఆదాయం, వారి పిల్లల ఆదాయం మధ్య ఉన్న తేడాను చూపిస్తుంది. సాధారణంగా ఈ IGE 0.5 ఉంటే తల్లిదండ్రుల ఆదాయంలో 10% పెరుగుదల సూచిస్తుంది. అది పిల్లల ఆదాయంలో 5% పెరుగుదలకు కారణమవుతుంది. ప్రస్తుతం మన దేశంలో IGE 0.56% ఉన్నట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. కానీ పేదవాడు మరింత పేదవాడిగా మిగిలిపోతున్నాడు. ధనవంతుడి కుమారుడు అపర కుబేరుడిగా మారిపోతున్నాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు పేదవారిగా ఉండి సంపాదన ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లలు పేదవారిగానే మిగిలిపోతారు. అదే దిగువ మధ్యతరగతిలో తల్లిదండ్రులు సంపాదిస్తుంటే వారి పిల్లలు దిగువ మధ్యతరగతి వారిగా మిగిలిపోతారు. అయితే కొన్ని సందర్భాల్లో మధ్యతరగతి వారిగా మారే అవకాశం ఉంది. ఇక మధ్యతరగతి వాడు మధ్యతరగతి వాడిగానే ఉండిపోతున్నాడు. ఇక ధనవంతుడి పిల్లలైతే పక్కాగా ధనవంతుడిగానే మారిపోతున్నారు. అయితే ఈ రకమైన పరిస్థితులకు మరో కారణం ఉంది, అదే రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్లు నిరుపేద, పేద, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమలయ్యేందుకు తీసుకొచ్చినవి. అనగా SC, ST, OBC, మైనార్టీ వర్గాల శ్రేయస్సు కోసం అమలు చేస్తారు. కానీ అవి సక్రమంగా అమలు కావడం లేదని చాలా క్లియర్గా చెప్పొచ్చు. వీటి వల్ల ఎంతమందికి లబ్ధి చేకూరుతోంది, ఇంకా ఎందరూ పేదరికం కొరల్లో కొట్టుమిట్టాడుతున్నారు? ఇది మన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశమైన అంశం. ప్రస్తుతం మన దేశంలో ఆదివాసుల సంపాదన వారి పిల్లలపై 66% పడుతోంది. SC, STల సంపాదన 51% వారి పిల్లలపైన పడుతుంది. అదే OBC వర్గానికి చెందిన వాళ్ళల్లో అయితే 53% వారి పిల్లలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక జనరల్ కేటగిరీ వారి విషయానికి వస్తే 62% సంపాదన వారి పిల్లలపైన చూపుతోంది. ఇలా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో పిల్లల ఆదాయం కూడా క్రమంగా తగ్గిపోయి తల్లిదండ్రుల పోషణ కూడా పిల్లలపైన పడే అవకాశం ఉంది. తద్వారా పిల్లల సంపాదన పెద్దవాళ్ల కోసం కరిగిపోతూ వస్తుంది. దీంతో పిల్లలు ధనవంతులు కాలేకపోతున్నారు.
ఇక రాజకీయ పార్టీల పథకాలు కీలక ప్రభావం చూపుతున్నాయి. దేశంలో ఎన్నికలు వచ్చాయంటే చాలు అన్ని రాజకీయ పార్టీలు రకరకాల హామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఉచితాల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నారు. ఉచిత గ్యాస్, ఉచిత కరెంటు, ఉచిత మంచినీరు, ఉచిత బస్సు, ఇలా అన్ని ఫ్రీ 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 ఇలా అనేక పథకాలు చెప్పి అధికారంలోకి వస్తున్నారు. అయితే వాటన్నిటికంటే ముందు ఉచితంగా మెరుగైన విద్య, వైద్యం అందిస్తే పేదవాడికి చాలా ప్రయోజనం కలుగుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే కుటుంబ పోషణ భారం కాకుండా ఆదాయ మార్గం కల్పించినట్లవుతుంది. అయితే ఈ సమాజంలో 60% మంది చదువుకున్న వారు ఉచితాలను వ్యతిరేకిస్తున్నారు. మంచి విద్య, వైద్యాన్ని ఇస్తే చాలని భావిస్తున్నారు. ఇలా అధికారంలోకి వచ్చిన వారు ఉచితంగా మంచి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తే ఖచ్చితంగా ఒక చరిత్రను సృష్టించిన వాళ్ళవుతారు. పేదవాడి 62 రూపాయల సంపాదన వాడి రోజువారి ఇంటి అవసరాలకు సరిపోతుంది. విద్య, వైద్యంపై పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టినట్లవుతుంది. ఇక సొంతిల్లు నిర్మించుకోవాలంటే పేదవాడికి అస్సలు వీలు కాని పరిస్థితి తలెత్తింది. సామాన్యుడు అప్పు చేసి అయినా సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటాడు. అయితే ధనవంతుడు తన సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకోవాలంటే ఏ నగరాల్లో ఎన్నేళ్లు పడుతుందో ఒకసారి తెలుసుకుందాం. ముంబైలో సొంత డబ్బులు వెచ్చించి ఇల్లు కట్టుకోవాలంటే సుమారు 109 ఏళ్లు పడుతుంది. అదే గుర్గావ్లో అయితే 46 ఏళ్లు, కోల్కతాలో 39 ఏళ్లు, చెన్నైలో 36 ఏళ్లు, బెంగళూరులో 63 ఏళ్లు పడుతుంది. ఇక ఢిల్లీలో 35 ఏళ్లు పడుతుంది. ఎలాంటి లోన్లు, ఈఎంఐలు లేకుండా సొంతంగా కష్టపడిన డబ్బులతో ఇల్లు కట్టుకోవాలంటే ఇన్ని సంవత్సరాలు పడుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇది కేవలం ధనవంతులు ఇల్లు కట్టుకోవాలంటే పట్టే సమయం. మరి పేదవాడి పరిస్థితి ఏంటి? నాకు తెలిసిన ఒక పేదవాడు సొంత డబ్బులతో ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు 500 ఏళ్లు పడుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీన్ని మార్చాలంటే మరి ఏం చేయాలి? కేవలం ఒక్క ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి కేంద్రీకరించకుండా అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరింపజేయాలి. అప్పుడు ఆయా ప్రాంతాల్లో భూములకు ధరలు పలుకుతాయి. మధ్యతరగతి పేదవాడికి భూమి ఉంటే సంపన్నుడిగా మారే అవకాశం ఉంది. 100 మందిలో కనీసం సగం మందైనా పేదరికం నుంచి బయటపడేందుకు వీలుంటుంది. ఇలా మనం పేదవాడిని అందులో నుంచి బయటపడేయడం కోసం, అవసరాలు తీర్చడం కోసం, ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి. ధనవంతుడిగా మార్చేందుకు ప్రోత్సాహాన్ని అందించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తు తరాలు పేదవాడిగా మిగిలిపోకుండా ఉండేందుకు తొలి అడుగు వేసినట్లవుతుంది. అయితే ఈ అంశం పైన మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బిగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.